ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. హిస్లాప్. నాకు తెలిసిన ఒక నాయకునిలో ద్వంద్వ ప్రకృతి ఉన్నది. ఒక్కొక్క పర్యాయము అతను చాలా దయాద్రహృదయముతో వ్యవహరించును. భక్తునితో విభేదం వచ్చినప్పుడు అతని పట్ల చాలా కఠినముగా వ్యవహరించును. సాయి. అది ప్రపంచము తీరు. ఇతరుల పట్ల దయచూపుట, ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని సరిదిద్దుడకై కఠినముగా వ్యవహరించుట జరుగును. నేను కూడా ఆ విధానముని అనుసరించుతున్నాను. నా పట్ల విధేయత చూపి ఆజ్ఞలను పాటించే వారికి నేను సర్వము ప్రసాదించుదును. కానీ ఎంతో కాలము ఓపికతో ప్రేమానుగ్రహము ప్రసాదించిన అవిధేయతను ప్రకటించిన వారు కఠినముగా శిక్షింపబడుదురు. నాకు వారి పట్ల ఉన్న ప్రేమ వలననే నేను వారిని శిక్షించడం జరుగుతున్నది. శిక్షించకపోయినట్లయినా వారు చెడిపోదురు. హిస్లాప్. కానీ ఇక్కడ పరిగణించదగినంత తేడా ఉన్నది. మీతో వ్యవహరించేటప్పుడు వేరు. సర్వశక్తిమంతుడైనటువంటి భగవంతుడు శిక్షించుతున్నాడు. ఇతర సందర్భంలో ఒక కేంద్ర నాయకుడు అతని వ్యక్తిత్వం శిక్షను అమలుపరుస్తున్నది. సాయి. అవును, నేను ప్రతిఫలమిచ్చినా శిక్షించినా అది నిస్వార్థముగా జరుగును. కానీ మానవులు ఈ ప్రతిఫలం ఇచ్చినప్పుడు శిక్షించినప్పుడు దాని వెనుక స్వార్థం ఉంటున్నది. హిస్లాప్. అవును, స్వార్థం ఉంటున్నది. నేను ఇంతకు పూర్వము ప్రస్తావించిన వ్యక్తి గణనీయమైన ఔదార్యముతో కష్టముల్లో ఉన్న వారికి సహాయపడను. కానీ బాహ్యముగా ఎంతో ఉదారబుద్ధితో వ్యవహరించినట్టు కనపడినప్పటికీ సహాయమును పొందిన వారు తిరిగి అతనికి సేవలు అధికముగా అందించవలసిన పరిస్థితులు కల్పింపబడెను. సాయి. కృతజ్ఞతను చూపించుట మంచిదే. ఆ వ్యక్తి నుండి సహాయం పొందిన వారు కృతజ్ఞతను చూపించవలను. ఒక వ్యక్తి తన స్థాయిలో ఇంకొక వ్యక్తికి కృతజ్ఞత చూపించకపోయినా అతను భగవంతునికి ఎట్లు కృతజ్ఞుడై ఉండగలడు? సాయిరామ్.